మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. ఒకదాని వచ్చావంటి భూమి రాలేదా? ఫ్రెండు, భూమి ఇంటికొస్తుందని అక్కడ ఎవ్వరికీ తెలీదు. నీకోసం నేను తీసుకొచ్చాను. నేనొచ్చిన ప్రతిసారి భూమిని తీసుకురావాలంటే ఎంత కష్టమో నీకు తెలుసు కదా. నా కూతురు నా ఇంటికి రాకుండా వీళ్లే చేస్తున్నారు. చూస్తాను, ఇంకా ఎన్నాళ్ళు వీళ్ళ ఆటలు సాగుతాయో చూస్తాను. అక్కడి పరిస్థితి ఏంటో నీకు తెలుసు. మళ్ళీ మనం కలిసిన ప్రతిసారి ఇది మాట్లాడుకోవటం ఎందుకు చెప్పు? బాధను భరించాను ఇన్నాళ్ళు. నా మాట ఇలా కఠినంగానే ఉంటుందమ్మా. ఫ్రెండు, ఒక కుటుంబం విడిపోవటానికి 100 కారణాలుండొచ్చు. అదే మనుషులు కలవటానికి ఒక్క అవకాశం సరిపోతుంది. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఏ పెళ్లి కోసమైతే భూమికి ఈ విషయం తెలియకుండా ఉంచారో ఆ పెళ్లి జరిగాకైనా భూమికి ఈ విషయం చెప్తారు కదా. ఇదిగో ఆ పెళ్లికి సంబంధించిన శుభలేఖ కూడా వచ్చేసింది చూడు. అదేంటి ఫ్రెండ్, బయటి వాళ్ళు శుభలేఖ ఇచ్చినా ముహూర్తం ఎన్ని గంటలకని చూస్తారు. అలాంటిది నీ కూతురు శుభలేఖని కనీసం చూడని కూడా చూడట్లేదు. కూతురి పెళ్లి శుభలేఖ ఎవరిస్తారమ్మా? తల్లిదండ్రులు పెళ్లి శుభలేఖని తీసుకుని దేవుడి దగ్గర పెట్టి తొలి కాడ దేవుడికిచ్చిన తర్వాత అయిన వాళ్ళకి బంధువులకి ఇస్తారు. మరిప్పుడు జరుగుతున్నదేంటి? తండ్రిగా నేనే శుభలేఖలు పంచాలి. నా కూతురు పెళ్లికి రండి అని నేనే అందరినీ పిలుచుకోవాలి. కనీసం అవకాశం కూడా లేదు కదా. అబ్బా ఫ్రెండ్, మళ్ళీ మొదటికొచ్చావా? ఏంటమ్మా మొదటికి రావడం? వాళ్ళు నా కూతురు పెళ్లి చేస్తున్నారు. తనేం పరాయిది కాదే. తండ్రిని నేను ఒకడిని బతికున్నాను. నాకు తెలియజేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు మాత్రం వచ్చి ఈ పెళ్లి నువ్వు ఆపాలని చూస్తే మాత్రం మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇస్తాడు. అంటే వాళ్ళు నాకు తండ్రిగా గౌరవం ఇవ్వట్లేదు, శత్రువుగానే చూస్తున్నారు. అలాంటి వాళ్ళని నా కూతురు నా దగ్గరికి పంపిస్తారంటే ఎలా నమ్ముతానమ్మా? నా ఇంటి పేరున్నప్పుడే నా కూతురు నాకు చూపించినప్పుడు వాళ్ళింటి పేరుగా మారాక నా కూతురు నా దగ్గరికి పంపుతారని నేనెలా నమ్ముతాను? ఏదైనా ఈ పెళ్లి విషయం నేనంత తేలిగ్గా తీసుకోను. చూడు ఫ్రెండ్, జరుగుతున్న కళ్యాణం నీ కూతురిది. నీకు చెప్పలేదన్న బాధ ఉండొచ్చు, మీ చేతి మీద జరగటం లేదన్న కోపం కూడా ఉండొచ్చు. కానీ అక్కడ పెళ్లి కూతురు మీ కూతురన్న విషయం మర్చిపోవద్దు. చెప్పాను కదా, మీ విషయంలో వాళ్ళు ఎలా ప్రవర్తించినా ఆ ఇంటి వాళ్ళు మాత్రం మంచివాళ్ళు. అలాంటి సంబంధాన్ని వద్దు అనటం మంచిది కాదు. సరేమ్మా, నువ్వు మా బంధాన్ని కలిపిన మనిషివి కాబట్టి నీ మాట గౌరవిస్తాను. వాళ్ళు నన్ను పిలవలేదు అంటే నేను అక్కడికి రాకూడదని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ నేను మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతాను. నా కూతురు పెళ్లి నా చేతుల మీద చేయకుండా వాళ్ళు ఆపాలని చూస్తున్నారు. అదే నా కూతురికి ఇష్టం లేదని బలవంతంగా వాళ్ళు ఈ పెళ్లి జరిపిస్తున్నారని నాకు తెలిస్తే మాత్రం చూస్తూ ఊరుకోను. బొబ్బిలి వంశానికి ఎవ్వరూ రాయని కొత్త రాతని ఈ ఆదిత్య రాయబోతున్నాడు. తన కూతురికి ఇచ్చిన మాట కోసం నా కూతురుని నాకు దూరం చేసిన శారదాదేవి మాట నిలబడుతుందో, నా కూతురు నా కూతురుగా నా ఇంటికి వస్తుందో ఆ పెళ్ళే నిర్ణయిస్తుంది. అమ్మగారు, ఆ పని మీరెందుకు చేస్తున్నారు? నేను చేస్తాను కదా. ఎన్నిసార్లు చెప్పాలి? అన్ని పనులు నేనే చేసి ఈ శిక్ష అనుభవించాలని. మీరెవ్వరూ ఏమీ చెయ్యొద్దు.
ఎవరికైనా చెప్తుందేమో, ఒకసారి అడిగి చూడు. అది చెప్పడానికి నేను పిలిచాను. ఇదే మాట అందరి ముందు చెప్తే లేనిపోని గొడవ అవుతుంది. అదే నువ్వు తెలుసుకుంటే నిజమేంటో తెలుస్తుంది. జానకి, మా ఇంటి మనిషి గురించి నువ్వెంత గొప్పగా ఆలోచించడం చాలా సంతోషంగా ఉంది, కానీ నువ్వు భయపడేలాగా అక్కడ ఏం జరగలేదు. భూమి భయం ఏంటో మనందరికీ తెలుసు కదా. ఈ పెళ్లి జరిగాక కేవలం మా అన్నయ్యకి భార్యగా మాత్రమే మారదు, బొబ్బిలి వంశానికి మహారాణిలా మారుతుంది. రేపు ధర్మపీఠం మీద అన్నయ్యని కూర్చోబెట్టినప్పుడు అన్నయ్య పక్కన తను కూడా ఉండాలి కదా. అదొక పెద్ద బాధ్యతని అత్త ఎన్నోసార్లు చెప్పింది. అది తన వల్ల అవుతుందా అన్న భయం భూమిలో కనపడుతోంది. అందుకే పెళ్ళైనసరికి తను మౌనంగా ఉంటుంది తప్ప పెళ్లి చేసుకోవడం తనకిష్టంలా కాదు. ఎందుకంటే తనకి గోరుముద్దలు తినిపిస్తున్న దగ్గర నుంచి ఈరోజు అన్నయ్య చేయి పట్టించే వరకు అమ్మ ప్రతిరోజు చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు భార్గవ్కి భార్య అవ్వాలి అని. ఆ మాటకి తను కట్టుబడి ఉంటుందనే నమ్మకం నాకుంది. ఈ విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరమేం లేదు. కావాలంటే చూడు, పెళ్లి జరిగే వరకు అలాగే ఉంటుంది. ఒక్కసారి పెళ్ళయ్యాక మనం కొత్త భూమిని చూస్తాం. అదే జరిగితే అంతకు మించిన సంతోషం లేదు. కానీ అమ్మ జానకి, కానీ అంటూ నువ్వింకేమీ ఆలోచించకు. నువ్వేమైనా తెస్తావు అని నేను ఆశపడితే నన్ను నిరాశపరిచావు. ఇప్పుడు నేను అర్జెంటుగా హోటల్కి వెళ్ళి 4-5 రకాల టిఫిన్ చేయాలి. అభి, డబ్బులున్నాయా? క్యాష్ లేదురా, ఆన్లైన్. ఏదైనా పర్లేదు, పద. దా, నీకెప్పుడు తిండిగోలే కదరా. అమ్మగారు, నేను పూర్తిగా కోలుకున్నాను. ఇంకా నా పని నేను చేసుకోగలను. మీరు ఇంకేమీ చేయొద్దమ్మా. పర్వాలేదు నరసింహులు, నీకింకా నీరసంగా ఉంటే 1-2 రోజులు రెస్ట్ తీసుకో. నాకేం అభ్యంతరం లేదు. అయ్యో వద్దమ్మా, ఇప్పటికే ఇన్ని రోజులు మా ఇంట్లో చాలా కష్టపడ్డారు. మా పొలంలో పనిచేశారు. మట్టి వాసన కూడా చూడని మీరు ఈ మట్టి మనుషుల ఇంట్లోకి వచ్చి ఇంతలా కష్టపడ్డారు. ఇంకొద్దమ్మా, మా పని మేం చేసుకుంటాం. సరే, పూర్తిగా కోలుకున్నారని చెప్తున్నారు కాబట్టి ఇక మీ పని మీరు చేసుకోండి. ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నేనున్నానని మర్చిపోకండి. మా ఇంటి ముందుకి సాయం కోసం వచ్చిన వాళ్ళు ఎవ్వరూ నిరాశతో తిరిగి వెళ్లరు. లేదమ్మా, మీరెప్పుడూ గంభీరంగా ఉంటారు. మీ దగ్గర ఏదైనా చెప్తే ఎలా తీసుకుంటారో అని అందరూ భయపడేవారు. కానీ మీ మనసేంటో ఇప్పుడు అర్థమైంది. ఏ కష్టం వచ్చినా తప్పకుండా మిమ్మల్ని అడుగుతాము. సరే, ఒక్క నిమిషం. తీసుకో. ఇది నేను కూరగాయలు అమ్మితే వచ్చిన డబ్బులు. ఒకసారి లెక్క చూసుకో. అయ్యో, ఎంత మాటమ్మా! 10 మందికి అన్నం పెట్టే చెయ్యి మీది. అలాంటిది మీరు మా గురించి ఆలోచించడం ఎంత గొప్పగా ఉంది. మీరిచ్చిన డబ్బు లెక్క పెట్టడం అంటే అది పాపమే అవుతుంది. చూడండి, ఇక్కడ మనుషులంతా ఒక్కటే. మా పూర్వీకులు ఆస్తులు సంపాదించారు కాబట్టి మేము అంతస్తుల్లో ఉండొచ్చు, ఎండంటే ఏంటో తెలియకపోవచ్చు. కానీ మమ్మల్ని నమ్ముకునున్న ప్రాంతానికి మేము ఎప్పుడూ అండగా ఉండాలని మా చిన్నప్పటి నుంచి మాకు నేర్పించారు. అందుకే మేము మేడల్లో ఉన్న ప్రతి ఒక్కరి కష్టం గురించి ఆలోచిస్తున్నాం. తప్పు మా ఇంట్లో జరిగినా ఎక్కడ జరిగినా ధర్మపీఠం ముందు అందరం ఒక్కటేనని ఈ శిక్ష అమలుతో అందరికీ అర్థమైంది. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను. ఎవ్వరికీ భయపడకండి, నా దగ్గరికి రండి. ఉంటాను. అలాగేనమ్మా.
అమ్మా, మీరు ఎవరినైతే తిట్టుకుంటున్నారో పెద్దమ్మగారు ఆవిడనే తీసుకొని ఇంటికి వస్తున్నారు. అంటే జానకి మీద అమ్మగారి కోపం లేనట్టే కదా? ఇంట్లో పని వాళ్ళకు కూడా లోకువైపోయాం. కుముదా, మన ఇంట్లో పని చేస్తున్నంత మాత్రాన తన్నెప్పుడూ ఒక పనివాళ్ళ చూడొద్దు. మన శ్రేయోభిలాష్లా చూస్తున్నాం. వయసుకు విలువ ఇవ్వడం నేర్చుకో. పని చేయడం తప్పు కాదు, పని చేయకుండా కూర్చోవడమే తప్పు అవుతుంది. రుద్రాణి వచ్చే సమయానికి ఇలా గొడవ పడ్డం మంచిది కాదు. ఆపండి. ఏంటి, అందరూ నా కోసం ఎదురు చూస్తున్నారా? నువ్వు మహారాణిలా ఉండడం ఈ కళ్ళతో చూశాను. నిన్ను చూసి అన్ని ఊళ్ళ వాళ్ళు గౌరవం ఇవ్వడం నేను చూశాను. అంతేగాని నువ్విలా కష్టపడ్డం నేనెప్పుడు చూడలేదు. నీకు నువ్వే శిక్ష విధించుకుని కష్టాన్ని కొని తెచ్చుకున్నావు. తిరిగి నువ్వు వస్తున్నప్పుడు నీకోసమే ఎదురు చూస్తుంటే ఎందుకని అడుగుతున్నావు? అమ్మా, అది నేను కావాలని తెచ్చుకున్న కష్టం కాదు. ఎదుటి వ్యక్తిని కష్టపెడితే తప్పు అవుతుంది. అది నా కూతురికి తెలియాలని ఇలా చేశాను. నువ్వు చెప్పినంత తేలిగ్గా మేం తీసుకోలేం కదా. నువ్వు బావుండాలని, నువ్వు ఎప్పుడూ అందరికంటే గొప్పగా ఉండాలని, అందరికన్నా ఎక్కువగా కోరుకునేది నేను. అలాంటి నువ్వు ఆ ఎండలో కష్టపడుతుంటే నేను తట్టుకోలేకపోయాను. పెద్దమ్మా, ఇన్ని రోజులు మీరు అక్కడ అలా పనిచేయడం మా అందరికీ చాలా బాధ అనిపించింది. మీకు కష్టంగా అనిపించలేదా? మనం తీర్పునిచ్చే స్థానంలో ఉన్నప్పుడు ఇచ్చే తీర్పుకి విలువ కావాలమ్మా. తెల్లవారితే పట్టాభిషేకంతో రాజ్యానికి మహారాజు కావలసిన రాముడు అడవులకు వెళ్ళాలి అని తెలిసినప్పుడు నేనెందుకు వెళ్ళాలి అని అనలేదు. మౌనంగా అడవిలోకి వెళ్లారు. కాబట్టే రాముడు దేవుడయ్యాడు. ఈనాటికి ఆ చరిత్రని మనం అంతా చెప్పుకుంటూ ఆదర్శంగా తీసుకుంటున్నాం. మనం కోటలో ఉన్నామని విర్రవీగకూడదు. బయట వాళ్ల కష్టం కూడా తెలుసుకోవాలి. చాలా బాగా చెప్పారు అత్తయ్య. రేపు ధర్మపీఠం మీద కూర్చునే వ్యక్తులు, నేను కానీ నా తర్వాత తరం కానీ ఎవరైనా సరే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో చెప్పారు. మీరు చేసింది ఖచ్చితంగా మరో చరిత్ర అవుతుంది. నువ్వు చేసిన పనికి అందరూ మెచ్చుకున్నా ఎన్ని కళ్ళు పడ్డాయో, ఎంత దిష్టి తగిలిందో ముందు నీకు దిష్టి తీయాలి. కుముదా, ముందు మీ అమ్మకి దిష్టి తీ. ఎవరి వల్ల అయితే మమ్మీ ఇంత కష్టపడిందో తననే వెంట పెట్టుకొని వచ్చింది. నాకు నచ్చలేదు. అందుకే నేను దిష్టి తీయను. నువ్వు మారాలని నేను ఈ పని చేశాను. ఇంకా నీలో మార్పు రాకపోతే నా పెంపకమే తప్పేమో అనిపిస్తోంది. అమ్మా, నువ్వింకేం మాట్లాడకుండా రుద్రానికి దిష్టి తీ. రంగయ్య, అయ్యా, ఆ దిష్టి పళ్ళని తీసుకురా. అమ్మా,
జానకికి ఏదో జరగబోతుందో అని భయం మొదలైంది. నాకే తెలియని ఆందోళనగా ఉంది. ఈ పెళ్లి విషయంలో జానకి చూపిస్తున్న ఉత్సాహం ఎలాంటి ప్రమాదానికి దారి తీస్తుందో, ఆదిత్య గారి మీద కోపంగా ఉన్న కుటుంబం భూమిని తన తండ్రిని మా జానకియే కలిపింది అని తెలిస్తే తన మీద ఎలాంటి పగ తీర్చుకుంటారో అని అనుక్షణం భయంగా ఉంది స్వామి. ఈ విషయం నా కూతురికి ఎన్నిసార్లు చెప్పినా తనకు అర్థం కావట్లేదు. చాలా తేలికగా తీసుకుంటుంది. కానీ నా కంటి పాపకు ఏమైనా జరిగిందంటే ఈ తండ్రి మనసు తట్టుకోలేదు. అందుకే దైవమైన నిన్ను వేడుకుంటున్నాను. నా జానకికి ఏమీ కాదు అన్న ధైర్యాన్ని నాకివ్వు. స్వామి, మీరు వచ్చారంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు నేను నా కూతురు గురించి కోరుకుంటున్నాను. ఇంతలో మీరు వచ్చారు, తనకి ఏమీ కాదు కదా? నీ రక్తం కాకపోయినా ఆ రక్తం మీద ఎంతో మమకారాన్ని పెంచుకున్నావు. నీ కంటి పాప కన్నా ఎక్కువగా ఒక ఇంటి పాపను పెంచుకున్నారు. ఆ తల్లికి ఏం జరుగుతుందో అని ఈ తండ్రి మనసు తల్లడిల్లిపోతోంది. కాని ఒక్కటి గుర్తుపెట్టుకో చంద్రశేఖర, ఆ దైవ నిర్ణయానికి తల వంచడమే తప్ప ఎందుకు ఇలా జరిగింది అని ఆ దైవాన్ని ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదు. విధాత రాత ఒక్కొక్కరికి ఒక్కోలా రాస్తారు. ఆ రాతలో నడిచే దారిలో పూలబాట ఉంటుంది, ముళ్లబాట ఉంటుంది. ఒక్కోసారి మనకి భయం కలిగినంత మాత్రాన ఆ రాతను మార్చమని ఆ దైవాన్ని అడగకూడదు. నీ ఇంట్లో పెరుగుతున్న ఆడపిల్ల తన ఇంటికి ఏనాటికైనా చేరుకోవాలి. ఏ గూటి మనిషో ఆ గూటికే చేరుకుంటుంది. పక్షి ఎంతగా తిరిగినా, ఎన్ని చెట్ల మీద వాలినా చివరికి తన గూటికే చేరుకుంటుంది. జానకి జీవితంలో కూడా అదే జరగబోతోంది. కానీ అలా జరిగే క్రమంలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి, అవరోధాలు ఉన్నాయి. అదంతా విధి ఆడుతున్న వింత నాటకం. దానిని తప్పించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. విధిరాతను అనుభవించాలి, అర్థం చేసుకొని ఆచరించాలి. అంతేకాని ప్రశ్నించడం తప్పు. అమాయకంగా ఆ దైవాన్ని వేడుకోవడం కాదు చంద్రశేఖర. ధైర్యంగా జరగబోయే దానిని చూసుకో.
లైట్లోకి ఇది అందంగా కనిపించింది, అందుకే నీకోసం తీసుకొచ్చాను. తీసుకో. ఓపెన్ చేయి. ఈ బొమ్మ ఎంతో బాగుంది బావా. నువ్వు నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. చూసావా, ఇప్పుడు నువ్వు నవ్వుతూ ఉంటే ఎంత అందంగా ఉన్నావో. చాలా బాగున్నావు. నువ్వెప్పుడు ఇలాగే ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అంతేగాని నీ చేతిలో ఉన్నది నా మీద పోసినా సరే, నేను కనిపించినప్పుడు నువ్వు ఇలా ఏడ్చినా నేను బాధపడుతూ ఉంటాను. ప్లీజ్ భూమి, నువ్వెప్పుడు హ్యాపీగా ఉండు. నీకు ఎన్ని బొమ్మలు కావాలంటే అన్ని బొమ్మలు కొనిపెడతాను. భూమి, ఏంటిది? ఈరోజు నీ పెళ్లి పనులు మొదలవుతున్నాయి. మన ఇంటి ముందు పసుపు దంచే కార్యక్రమానికి పందిరాట వేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి నువ్వేంటి ఇక్కడ బొమ్మ పట్టుకుని కూర్చున్నావు? ఈ బొమ్మ ఏంటో నీకింకా గుర్తు రాలేదా బావా? ఇది మన సిటీ ఇంట్లో ఉండేది కదా, అది గుర్తుంది. ఒకసారి నువ్వు పడైపోతుంటే నేనే వచ్చి పట్టుకున్నాను, అది కూడా గుర్తుంది. కానీ ఇప్పుడు ఈ బొమ్మ గురించి నాకెందుకు చెప్తున్నావు? దీనికి కూడా మన బొబ్బిలి వంశంలాగా చరిత్ర ఉందా ఏంటి? దీని గురించి ఆలోచిస్తే ఎంతో ఉంటుంది బావా. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఇదేమైనా మన పూర్వీకులు కట్టిన తాజ్మహల్ లాంటి పురూపమైన కట్టడమా? తరాలు గడిచినా కూడా టూరిస్టులు వచ్చి చూడడానికి. భూమి, అయినా నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది ఈ బొమ్మ గురించి కాదు, నీ పెళ్లి గురించి. ఏంటి అలా చూస్తున్నావు? ఓ పక్క నీ పెళ్లి గురించి అందరూ హ్యాపీగా ఉంటే నువ్వు మాత్రం డల్గా ఉన్నావు. ఇదిగా నా అత్తయ్య చూసిందనుకో, ఈ ఇంట్లో భూకంపం వస్తుంది. తొలకరి జల్లులు ప్రారంభం అయ్యాక తొలి తుఫాను మన ఇంట్లోనే మొదలవుతుంది. అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు, లేదంటే అనవసరంగా తిట్లు తింటావు. బావా, ఇది నువ్వు నాకిచ్చిన ఫస్ట్ గిఫ్ట్. నీకు గుర్తు లేకపోయినా ఇది ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది. కన్నులరేడు ఒంటిగనే వరదాగూటి ఇంటిలో కూసున్నడు సూడే జాబిలినే మేఘారాసి జడలిప్పి కప్పినాయే మినుకుమనే మిన్నుల్లోన పీనాయే నీతేనే పెదవుల నిప్పి నింగి దిగి రమ్మని వేడే అల్లంతా పైన గెగసి అలలతో కబురం కావే నమస్కారం బాబు. కూర్చోండి. ఒక్క నిమిషం ముందొచ్చుంటే మీ జానకి మీకు కనిపించేది. ఇప్పుడే తను బయటికి వెళ్ళింది, మీరు వచ్చారు. తను వెళ్ళడం చూసే నేను వచ్చాను బాబు. తన కంట్లో నేను పడకూడదు అని
ఇంతసేపు నేను బయటే నించున్నాను. అదేంటి దీక్షితులు గారు, మీ జానకి మీరంటే ఎంతో ఇష్టం, అలాంటిది మీ కూతురు గురించి మీరు అలా... తనేదో అంటుందని కాదు బాబు, నేను తన గురించి ఇక్కడి దాకా వచ్చాను అంటే తను భయపడుతుంది. అందుకే... మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? బాబు, మేము సాధారణ మనుషులం, మీ రాజకుటుంబాల మీద ఆధారపడి బతికేవాళ్ళం. మీ దయతో ఆ దేవుడి దయ వల్ల ప్రశాంతంగా ఉన్నాం. అలాంటిది మీ ఇంట్లో అలజడి మొదలైందంటే తట్టుకోవడం కష్టం బాబు. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీ దగ్గరకు వచ్చి మాట్లాడటం తప్పని నాకు తెలుసు బాబు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని ఒక మాట అడుగుదామని వచ్చాను. ఒకరోజు నేను మీ ఇంటికి వచ్చి మీ కూతురు వల్ల నా కూతురు దూరం అయిందని నేను గొడవ పడ్డాను. కానీ తర్వాత జానకి సహాయంతోనే నా కూతురు నాకు దగ్గరైంది. మా ఇద్దరిని కలిపిన దేవతని కన్న తండ్రి మీరు. అభ్యర్థించాల్సిన అవసరం లేదు. మీకేం కావాలో నిరభ్యంతరంగా అడగండి. జానకి మొండిది బాబు, తను ఏమనుకుంటుందో అదే చేస్తుంది, కానీ మంచే చేస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. మనకి నచ్చింది ఎదుటి వాళ్ళకి నచ్చాలని లేదు కదా. అందుకే జానకి చేసింది మంచి పనే అయినా తనకి ప్రమాదం వస్తుందని తండ్రిగా నేను భయపడుతున్నాను. జానకి విషయంలో ఎవరైనా తప్పుగా అనుకుంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. తనకు అండగా నేనున్నాను. ఆ మాట అన్నారు, అది చాలు బాబు. కానీ మాట ఇవ్వవలసింది మీరే. నేనా? దేనికి? బాబు, జానకి మీ ఇంటికి వస్తున్న సంగతి, మీ తండ్రి కూతుల్ని కలిపిన సంగతి ఇప్పటి వరకు ఆ ఇంట్లో ఎవరికీ తెలీదు. ఈ పెళ్లి తర్వాత ఎలాగో తెలుస్తుంది. కానీ ఎవరు కలిపారు అనే ప్రశ్న వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా జానకి పేరు వస్తే కుటుంబ గొడవలు ఉన్న ఇంటి నుంచి ఒక మనిషిని తీసుకెళ్ళింది అంటే నా కూతురి మీద కోపాన్ని పెంచుకుంటారు. అందుకని... చెప్పండి. అందుకని ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే జానకి వల్లే భూమి ఇక్కడికి వచ్చిందని ఆ నిజాన్ని బయట పెట్టకండి. అది నా కూతురికి ప్రమాదం అవుతుంది. ఆ నిజాన్ని ఎప్పటికీ మీలోనే దాచుకుంటానని నాకు మాట ఇవ్వండి బాబు. చాలా బాగుంది దీక్షితులు గారు. ఒక తండ్రి ప్రేమను అర్థం చేసుకుని మీ కూతురు నన్ను నా కూతుర్ని కలిపింది. మీరు ఇంతలా భయపడుతూ నిజాన్ని దాచమని మీరు నన్ను అడుగుతున్నారు. నిజంగా మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. తండ్రి కూతుర్లంటే ఎంత అనుబంధంతో ఉంటారో అర్థం అవుతుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి దీక్షితులు గారు, జానకి మీ కన్న కూతురైతే నాకు కూడా కూతురుతో సమానం. తను బాధపడే పని నేను ఎప్పటికీ చేయను. తనకి కష్టం వస్తే నేను అండగా నిలబడతాను. తన మీద ఎవరైనా గొడవకొస్తే నేను అడ్డంగా నిలబడతాను. అంతేగాని జానకి బాధపడే పని నేను ఎప్పటికీ చేయను. మీరు ఈ నిజాన్ని చెప్పొద్దు అన్నారు కదా, ఇప్పుడు నేను మీకు మాటిస్తున్నాను. ఈ నిజం నేను ఎప్పటికీ ఎవరికీ చెప్పను. చాలా సంతోషం బాబు. ఈ మధ్య నా మనసు ఎందుకో చాలా ఆందోళనగా ఉంది. ఈ విషయంలో జానకి ఎలాంటి ప్రమాదం వస్తుందోనని నాకు చాలా భయంగా ఉంది బాబు. ఇప్పుడు మీరు మాటిచ్చాక నా కూతురికి ఏమీ కాదు అన్న ధైర్యం వచ్చింది. నేనిక్కడికి వచ్చానని జానకి మాత్రం చెప్పకండి బాబు. తప్పకుండా దీక్షితులు గారు. నేను చెప్పాను కదా, తను నా కూతురు లాంటిది అని. తన గురించి నేను కూడా ఒక తండ్రిలాగే ఆలోచిస్తాను. వస్తాను బాబు. మంచిదండి.